హలో 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 మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాడు మీ పాయింట్ పెద్దయ్య. ఈ ఓటింగ్ వీడియో అంటే మన ఛానల్లో బాగా హైప్ ఉన్న వీడియో. పర్ఫెక్ట్ అనాలిసిస్ చేయడంలో మనం దిట్ట, మీకు ఆ విషయం తెలుసు. ఈరోజు సెకండ్ డే ఈవినింగ్కి, ఫోర్త్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి సెకండ్ డే ఈవినింగ్కి ఓటింగ్ పర్సంటేజ్లు ఎవరికి ఎంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నిన్న మార్నింగ్ పెట్టిన వీడియో కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. వాటి గురించి కూడా నేను ఇందులో క్లారిటీ ఇస్తాను మీకు. నో డౌట్ మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే వీడియోకి చూసే ముందే ఓ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్, సంజనాయే టాప్ ప్లేస్లో ఉంది. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫైనల్. అనఫిషియల్లో ఏదైతే జరుగుతుందో అఫీషియల్లో కూడా ఇదే జరుగుతోంది. 100% సంజన టాప్ ప్లేస్లో ఉంది. ఇది కాదు అని ఎవరైనా చెప్తే అది అంత హంబాక్, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సంజనాకి ఎంత పర్సెంటేజ్ అంటే 24 to 25% సంజన కొనసాగుతుంది. ఇప్పుడు ఏంటంటే సంజన మెయిన్ 23, 24, 25 ఈ మూడు అటు ఇటు మారుతున్నాయి. ఎందుకంటే ఇది సెకండ్ డే కదా, ఇంకా ఓటింగ్ అనేది ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఆ పర్సెంటేజ్ 1% అటు ఇటు మారుతూ ఉంటుంది. ఆ మారుతుంది కదా, మార్నింగ్ 23 ఉంది, ఈవినింగ్ వచ్చి 24 అనేది కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇది పర్ఫెక్ట్గానే జరుగుతుంది. సంజనాయే టాప్ ప్లేస్లో ఉంది, 24 to 25%తో ఉంది. సంజన ఎందుకు టాప్ ప్లేస్లో ఉంది అనే కారణాలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మరోసారి చెప్తా. సంజన ఏంటంటే ప్రజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కొంచెం యాక్టివ్గా ఉండే పర్సన్స్లో సంజన కూడా ఒకరు. కంటెంట్ క్రియేటర్ కూడా ఈవిడ. ప్లస్ డల్గా మూల కూర్చునే రకం అయితే కాదు. ఈ మూడు కారణాలు సంజనాని ఆడియన్స్కి దగ్గర చేస్తున్నాయి. బిఫోర్ సంజన ఎంట్రీకి ముందు అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు బుజ్జిగాడు, ఎప్పుడు సంజన. అప్పుడు ఆడియన్స్ ఇంక ఇప్పటికీ గుర్తుపెట్టుకుని వేయడం అనేది ఉండదు. ఆవిడ కంప్లీట్గా హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాతే ఈ ఓటింగ్ని కానీ, ఈ ఆడియన్స్ని కానీ, ఈ ఫ్యాన్స్ని కానీ సంపాదించుకున్నారు, నో డౌట్. ఇక సెకండ్ ప్లేస్లో ఈ ప్లేస్ మీదే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఫ్లోరా సైని సెకండ్ ప్లేస్లో ఉంది అంటే మీరు చాలామంది నమ్మలేకపోతున్నారు. కానీ మీరు నమ్మినా నమ్మలేకపోయినా ఇదే వాస్తవం. ఫ్లోరా సైనినే సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆవిడికి 18 to 19% ఓటింగ్ మధ్య అయితే ఓటింగ్ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఖచ్చితంగా ఆవిడికి నెగిటివ్ లేకపోవడమే కారణం. నెగిటివ్ లేకపోతే ఎందుకు పడుతుంది సార్ అంటే అంతే. ఇప్పుడు నెగిటివ్ లేని వాళ్ళకి ఏమవుద్దంటే హౌస్లో ఓటింగ్లోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. భరణి ఉన్నాడు, తనుజ ఉన్నాడు, ఇమానియల్ ఉన్నారు, సుమన్ శెట్టి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఓటింగ్ లేరు. మరి వీళ్ళ ఫ్యాన్స్ అంతా ఎవరికి వేస్తారు ఓట్లు? వీళ్ళు హరీష్కి వేస్తారా, దమ్ముశ్రీజకి వేస్తారా, రీతు చౌదరికి వేస్తారా, దివ్యాకి వేస్తారా, ఫ్లోరా సైన్కి వేస్తారా? మీరు జస్ట్ మీరే థింక్ చేయండి, మీరు ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. వీళ్ళందరితో కొంచెం పాజిటివ్ మెయింటైన్ చేస్తున్నది ఎవరు? ఫ్లోరా సైని. అంటే ఆవిడకి నెగిటివ్ లేకపోవడం అంటే ఇది కారణం. దానివల్ల వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళలో వాళ్ళు పంపించాలి అని ఒకరిని ఫిక్స్ అయ్యి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళని పంపించాలంటే ఫ్లోరా సైన్ని కొంచెం టాప్లో పెట్టాలి అనే ఉద్దేశంతో వేస్తున్నారు. అంతే, సింపుల్ లాజిక్ ఇది. చెప్తున్నా కదా, ఫ్లోరా సైని హౌస్లో ఎన్ని రోజులున్నా హౌస్కి భారమే తప్ప ఆవిడ నుంచి ఏ కంటెంట్ ఉండదు. నిన్న అంత దీనిగా ఏం పేరు రీతు వచ్చి మధ్యలో పడి తను ఆపేసినా సరే తన ఎక్స్ప్రెషన్ కానీ తన రియాక్షన్ కానీ ఎలా ఉందో చూసారుగా. కామ్గా సైలెంట్గా ఆ పక్కెళ్ళి ఓన్లీ సంజనకు మాత్రం వినిపించే వాయిస్లో నేను ఇంకెవరితో ఆడను, నేను ఇంక ఇదే లాస్ట్, ఈ హౌస్లో ఉన్నంత వరకు నేను టాస్క్లు ఆడను, ఒకవేళ ఆడినా తనలాంటి వాళ్ళతో ఆడను, కొంచెం మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళతో ఆడతాను, ఇదేంటిది ఇదే అని తన వాయిస్ కూడా తనకు అన్యాయం జరిగిందని తను ఫీల్ అయినప్పుడు కూడా తన వాయిస్ రేట్ చేయట్లే ఆవిడ. కూల్గా ఉంటే ఇంకెలా ఉంటుంది? ఈవిడ వల్ల ఏం కంటెంట్ ఉంటుంది? ఇప్పుడు నాకు తెలిసి ఈ 4 వారాల జర్నీలో ఈవిడికి వచ్చిన కొంచెం ఎమోషనల్ సీన్ ఇదే. అప్పుడు ఫస్ట్ సంజనతో వచ్చింది ఆ బ్యాగులు మోసుకురా అన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ది. మరి ఈ టైంలో కూడా ఆవిడ రియాక్ట్ అవ్వకపోతే ఇంకెలా? అదే చెప్తాను కదా, ఫ్లోరా సైని హౌస్లోంచి వెళ్ళిపోతే అందరికంటే సంతోషించిన వాళ్ళు మీరే కాదు, నేను కూడా చాలా సంతోషిస్తా. ఆవిడని పంపించాలని నేను కూడా కోరుకుంటా. ఇప్పుడే కదా ఫస్ట్ వీక్ పంపించినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది ఆవిడ. టాస్క్లో మాత్రం కొంచెం పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది కూడా టాస్క్లు మరీ డూ ఆర్ డై అన్నట్టు కాకపోయినా కొద్దిగా పర్లా అదృష్టం ఒకటి కలిసి వస్తుంది ఆవిడకి. అందుకే ఫ్లోరా సైన్కి ఎంత ఉందంటే ఉంది. మనం ఏం చేస్తాం? మనమేం ఎవరం చేయలేము, మనం నిమిత్త మాత్రం. ఆడియన్స్ ఏంటంటే ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఒకరిని పంపాలంటే ఈవిడ ఉంచాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. మనం ఏం చేయలేము. ఫ్లోరా సైన్కి ఎందుకంత అంటే ఏం చేస్తాం? ఓట్లు వేస్తున్న వాళ్ళని అడగాలి. అది ఫ్లోరా సైన్ వెళ్ళిపోతే చెప్తానా కదా, కంటెంట్ లేని వాళ్ళు హౌస్లో ఉండే కంటే వెళ్ళిపోతే నేనే సంతోషిస్తా ఫస్ట్. కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎవరు అవునన్నా కాదని ఫ్లోరా సైన్ ఉంది. ఒకవేళ ఫ్లోరా సైన్ ఈ వారం బిగ్ బాస్లో పంపించేయాలి అనుకుంటే ఆవిడ వెళ్ళిపోవచ్చు.
కానీ ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది అబ్బా, మ్యాక్సిమం ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది. ఓటింగ్ దాటి వాళ్ళు చేయరు, ఎందుకంటే అంత ట్రస్టెడ్ ఇది ఉందన్నమాట బిగ్ బాస్ అంటే ఓటింగ్ విషయంలో. కాబట్టి చూద్దాం, ఏదైనా జరగచ్చు. ఇంకేమైనా ట్విస్ట్ పెట్టి పంపించడం గట్రా జరిగితే ఏం చెప్పలేం. కానీ ఫ్లోరా షైన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది, సేఫ్ జోన్లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో దివ్య ఉంది. దివ్యకి ఏంటంటే ఎవరు ఊహించలేదు, దివ్య జస్ట్ 1 వీక్లోనే బాగా రీచ్ తెచ్చుకుంది ఆడియన్స్ దృష్టిలో. మెయిన్ ఏంటంటే క్లారిటీ, ఏది చెప్పినా ఆ థాట్ ప్రాసెస్ కానీ ఆ క్లారిటీ కానీ స్పష్టంగా ఆవిడ ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ ఆ తెలుగులో మాట్లాడే భాషలో పొరపాట్లు దొరలకుండా చెప్తున్న సమాధానాల విషయం, కౌంటర్ల విషయంలో కానీ ఆవిడ చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఓ డిజైనర్ పీస్లా ఉంది. అందుకని ఆడియన్స్ చాలా స్పీడ్గా కనెక్ట్ అయ్యారు ఈవిడికి. థర్డ్ ప్లేస్లో దివ్య ఉంది 17%, 17 to 18% మధ్యలో దివ్య అయితే కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ రీతు చౌదరి ఎందుకంటే రీతు చౌదరికి కూడా ఒక కారణం ఉంది. కొంచెం రీతు చౌదరి విషయంలో చాలా మైనస్లు ఉన్నాయి హౌస్లో, కానీ ఈ వీక్ ఆవిడకి ఏది అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను మీకు, వినండి. రీతు చౌదరికి ఏంటంటే మైనస్లు ఏంటంటే ఆవిడ సంచాలకురాలుగా ఫేర్గా ఉండదు, ఆట ఆడినా ఫేర్గా ఆడదు, అంతా ఒక దూకుడుతోనే ఆడుతుంటది, కింద మేము చూడకుండా వెళ్తుంది, ఎవరి మీద పడిపోద్ది, ఇది చేస్తుంది అది చేస్తుంది. ఎలాగలా అయినా సరే నేను ఎలా ఆడాను అనేది కాదు, గెలిచానా లేదా ముఖ్యం అనే థాట్లో ఆవిడ ఉంటుంది అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది రీతు చౌదరి విషయంలో. కానీ ఈ వారం రీతు చౌదరికి ప్లస్ ఏంటంటే మెయిన్ ఆమె దోస్తులు లేరు, నామినేషన్స్ లేరు. అంటే ఈ రోజు ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ఎవరు రీతు చౌదరి సపోర్ట్ చేయరు, నో డౌట్. ఎందుకంటే మోసం చేసింది కాబట్టి, మోసం అనే కంటే ద్రోహం చేసిందని చెప్పొచ్చు. పక్కనున్న దోస్తునే ఫస్ట్ లేపే అని చెప్పి ఇంకో దోస్తుకి ఇది ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది. ఆయనేమో జీ హుజూర్ అంటూ చేసేసి కళ్యాణ్ తప్పించారు. కాబట్టి కళ్యాణ్ ఓట్లేక పడవు. కాకపోతే ఆయన డిమోన్ పవన్ కొన్న ఓటింగ్ అయితే వస్తుంది. ప్లస్ దాంతోపాటు మెయిన్ ఎవరు ఓటింగ్ అంటే మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ తనూజకు సంబంధించిన ఓటింగ్ మొత్తం చాలా వరకు ఈవిడికి షేర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు భరణి కంటే తనూజకి ఎవరైనా క్లోజ్ ఉన్నారంటే అది రీతు మాత్రమే. నిన్న ఏడ్చినప్పుడు చూసా, ఆవిడ బాత్రూంలోకి వెళ్ళి ఏడిస్తే ఈవిడ కూడా దూరిపోయి ఆవిడతో పాటు ఏడ్చింది. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది సెట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా తనూజ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే టాప్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే తనూజ. ఎస్, ఇది నిజం. తనూజ్ ఇప్పుడు నామినేషన్స్లోకి పెద్దగా రాలేదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ తనూజ్ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చిన ఫస్ట్ ప్లేసే. నాకు తెలిసి తనూజ్ ఓటింగ్ని క్రాస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో జరిగినట్టు ఈ సీజన్లో కూడా ముందే ఫిక్స్ అయ్యిందేమో తనూజాకి అనే టైపులో ఉంది ఆవిడకి పడుతున్న ఓటింగ్ అయితే మాత్రం. అంటే ఆవిడకున్న ఫ్యాన్ బేస్ కానీ అది చూస్తుంటే. కాబట్టి తనూజ ఈ రీతు చౌదరికి షేర్ అవడంతో రీతు చౌదరి కూడా 100% ఈ వీక్ సేఫ్ జోన్లో ఉంది. నెక్స్ట్ ప్లేస్లో దమ్ము శ్రీజ. అందరూ అంటున్నారు చాలా మంది, దమ్ము శ్రీజ అంటే మీకు పడదు సార్, దమ్ము శ్రీజకి మంచి ఓటింగ్ ఉంది, దమ్ము శ్రీజకి ఎందుకు అలా చెప్తున్నారు? దమ్ము శ్రీజకి మంచి ఓటింగ్ ఉందని ఎవరు చెప్పారా బాబు మీకు? మీ ఫ్యాన్స్ కొంచెం ఓటింగ్ పెంచండి. దమ్ము శ్రీజ ఏం ఫుల్ సేఫ్ జోన్లో ఏం లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు ఆవిడకి ఫుల్ నెగిటివ్ ఆడియన్స్, ఆవిడని చూస్తేనే కంపరం అనేటట్టు. మరి అలాంటప్పుడు ఎందుకు ఉంటుంది ఫుల్ ఓటింగ్ దమ్ము శ్రీజకి? ఈ 4 రోజుల్లో మారిపోద్దా? మారుతుంది. ఎప్పుడు మారుతుంది? నెమ్మదిగా మారుతుంది. ఇప్పుడు ఆవిడతో 60 to 70% నెగిటివ్ పోయింది. ఎందుకంటే ఆ వాయిస్ ఎప్పుడైతే ఆవిడ ప్రతి దాంట్లో దూరిపోయేది, నచ్చినట్టు అరవడం, కేకలేయడం ఎప్పుడైతే తగ్గించిందో తగ్గింది. కానీ ఏంటంటే అలాగని మొత్తం వచ్చి దమ్ము శ్రీజ అని గుద్దినంత లేదు ఇంకా. ఎందుకంటే మంచి ఎపిసోడ్ పడలేదు ఆవిడ. ఈ రోజు పడాలి పవన్ కళ్యాణ్కి పడే ఎపిసోడ్, అలాంటి ఎపిసోడ్ ఒకటి పడాలి. దమ్ము శ్రీజ పడితే సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా తెలివైంది. నేను చెప్తాను కదా, దమ్ము శ్రీజ చాలా తెలివైంది, బాగా ఆడుతుంది, మంచిగా స్ట్రాటజీలు ప్లే చేస్తుంది, అంత బాగానే ఉంటుంది. ఆవిడకున్న మైనస్ ఏంటంటే డబ్బా రేకులు రాని ఆ వాయిసే. ఆవిడకి తెలుసు ఆ విషయం. అందుకే ఆవిడ తెలుసు కాబట్టి పక్క స్ట్రాటజీతో ఆ వాయిస్ అనేది రేట్ చేయడం తగ్గించింది. ప్రియా ఎలిమినేషన్ తర్వాత జ్ఞానోదయం అయింది. ఖచ్చితంగా ఈవిడికి మంచి ఓటింగ్కే వెళ్తుంది ఇదే కంటిన్యూ చేస్తే. అయితే ఇప్పుడైతే మాత్రం లాస్ట్ బాటమ్ 2లోనే దమ్ము శ్రీజ అండ్ హరీష్ ఉన్నారు. అయితే దమ్ము శ్రీజ హరీష్ కంటే చాలా బెటర్గా ఉన్నారు. హరీషే లీస్ట్ పొజిషన్లో ఉన్నారు అనమాట. హరీష్కి ఎంత అంటే 11% ఓటింగ్ దాటట్లా. ఎందుకు దాటట్లేదంటే ఆయనకి ఫస్ట్ మొదటి నుంచి ఆయన ఎప్పుడు నామినేషన్లు వచ్చినా ఒక 13, 12, 13 ఉండేది. అది ఒక 1-2% తగ్గి 11 దగ్గర ఫిక్స్ అయింది. ఎందుకంటే హరీష్ నుంచి కంటెంట్ మనం రాబట్టలేము. ఆయన ఏంటంటే ఎంతసేపు అయితే ఎవరికైనా వచ్చి మీరు ఇలా చేయండి, ఇలా ఆడండి అని సలహాలు ఇస్తాడు. ఎవరు సలహాలు ఇచ్చినా ఆయన తీసుకోడు. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఎవరినైనా ఏదైనా అనొచ్చు, ఆయన ఎవరు ఏమనకూడదు. ఒకవేళ ఓకే ఎవరినేమో అనకూడదంటే అనకూడదని అక్కడ చెప్పేసి అది వదిలేడు, క్యారీ చేస్తాడు. మీరు సంజన ఫస్ట్ సెకండ్ వీక్లో అనుకుంటా, సెకండ్ వీకెండ్లో చెప్పింది కదా లేడీస్ని ఇలా చూస్తారు, అది ఇప్పటికీ ఆయన మైండ్లో క్యారీ చేస్తున్నాడు. అలా క్యారీ చేస్తే వెళ్తాడు. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి నిందలు కానీ, ఇలాంటి వ్యాఖ్యలు కానీ, ఇలాంటి విమర్శలు కానీ బొచ్చుడు వస్తాయి, చాలా వస్తూనే ఉంటాయి.
అవన్నీ పట్టుకొని క్యారీ చేస్తే టన్నులు అయిపోయి అది మైండ్ని తినేస్తుంటాయి. అతను ఎటు కదలలేవు. ఆ మూల ఆ రూమ్లో కూర్చోబెడతాయి. ఇప్పుడు ఇతని పరిస్థితి అదే ఉంది. ఇతను ఎంత త్వరగా దీని నుంచి బయటికి రాగలిగితే అంత మంచిది. నాకైతే ఇతను వస్తాడని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అప్పుడు ఒకసారి సెకండ్ వీక్లో తనూజ ఎప్పుడు వెళ్ళి మోటివేట్ చేసిందో మా అమ్మలాగా చెప్పింది అన్నాడు. అప్పుడే రీబ్యాక్ అయ్యాడేమో మళ్ళీ అనుకుంటే నో, మళ్ళీ మరొక నామినేషన్ తర్వాత మళ్ళీ మామూలు మూడౌట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఇప్పుడు హెల్త్ ఇష్యూ కూడా అంటున్నాడు. కెప్టెన్సీ టాస్క్ కూడా నేను ఆడలేను, తప్పించాను అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని హౌస్ నుంచి కూడా ఈ వీక్ తప్పించేటట్టు కనబడుతున్నారు. ఓటింగ్ అయితే ఈయనే లీస్ట్లో ఉన్నాడు. మీరు రాసి పెట్టుకోండి, ఈయనే ఈ వారం ఎక్కువ డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. మీరు అన్నట్టు ఫ్లోరా సైన్ని పంపిస్తే మంచిదే. హౌస్కి ఏంటంటే ఫ్లోరా సైనితో పోల్చుకుంటే హరీష్ కంటెంట్ చాలా బెటర్. మినిమం అదే నా మూలైన కూర్చొని ఉంటాడు, ఎవరన్నా అప్పుడప్పుడు ఏం తిడుతూ ఉంటాడు, ఏదేం చేస్తాడు. ఆవిడ అది లేదు. కాబట్టి చూద్దాం. ఓటింగ్ పరంగా అయితే దమ్ము శ్రీజ ఆర్ హరీష్లో ఒకరు పోతారు. అది కూడా 100% చెప్పాల్సి వస్తే హరీష్ అనే చెప్పాలి. మీరు ఫిక్స్ అయిపోండి. ఇక ఫ్లోరా సైనిది దైవాధీనం బస్ సర్వీసు చూసుకుందాం. ఉంటా. బై బై. మీ పాయింట్ పెద్దయ్య.